ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జొయాస్తోనే సాధ్యం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, పోలి పాడ్యమి కదా అని చెప్పి మనకు పాడ్యమి రోజున అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ రోజున విశేషంగా అంటే చీకటితో ఉండగానే దీపాలు వదలాలి నీటిలో అని చెప్పి ఆ రోజు ఆ కథ వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఆ రోజున ఎందుకు ఆ కథ వినాలి, ఎందుకు ఆ కథ, ఆ ఆచారము, ఆ వ్యవహారం అంతా ఎందుకు వచ్చింది విశేషంగా ఈ రోజుకి సంబంధించి? తప్పకుండానన్నా. అంటే మనం కార్తీక మాసం చాలా మంది చేద్దాం 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 అనుకుంటేనే మాసం వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఆఖరి రోజు కూడా చేసుకోవచ్చు. ఇది చేయలేని వాళ్ళు మొదటి పాడ్యమి అంటే కార్తీక మాసం ప్రారంభమైన పాడ్యమి రోజు తలస్నానం చేసి దీపాలు వెలిగించి, మళ్ళీ చివరి పాడ్యమి కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పాడ్యమి రోజు కూడా దీపాలు వెలిగించి మన కార్తీక స్నానం చేసి కార్తీక మాసం చేసిన ఫలితం ఉంటుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. అయితే దాని ప్రకారంగా కొంతమంది ఏంటంటే ఆ పొద్దున మొదటి రోజు చేసి మళ్ళీ లాస్ట్ రోజు చేద్దాం, ఆఖరి రోజు చేసి అయిపోతుంది కదా అనుకునే వాళ్ళకి ఉంది. కాకపోతే ఏంటంటే ఇది మనం పుణ్యం సంపాదించుకునే మాసం. ఏదైనా ఇప్పుడు మానవ జన్మ అనేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అని చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఒక పాప కర్మంతో పుట్టడం ఇలా ఉన్నాం. అనేక కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళ గత జన్మలో బాగా ఎక్కువగా కర్మ అంటే ప్రారంభ కర్మ ఎక్కువగా ఉందని అర్థం. ఈ జన్మలో కొంచెం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే గత జన్మలో చేసిన పుణ్యఫలం ఎక్కువగా ఉందని అర్థం. ఈ పుణ్యఫలాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఇలాంటి దీపాలు, తర్వాత నిద్ర లేవడం, తెల్లవారుజామున లేచి స్నానాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమాల్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఈ పోలిపాడ్యం కథ అంటే మనకు వచ్చినప్పటికి ఏముంది, కార్తీక మాసంలో చాలా మహాభక్తురాలు ఈవిడ. ఎంత భక్తి అంటే ఆవిడని అసలు ఆ భక్తి చూసి మనమే ఆశ్చర్యపోతామట, అంత భక్తురాలు ఆవిడ. అవి నాకు తెలిసిన కథ చెప్తాను. ఇప్పుడు ఏవే కథలు వస్తున్నాయి నాకు తెలియదు. మా చిన్నప్పుడు మేము ప్రతి మాసం కార్తీక మాసం చేసేవాళ్ళం కనుక కార్తీక మాసం అయిపోగానే ఈ కథ చెప్పేవాళ్ళు. ఈ కథ చెప్పి చూడు అలా నేర్చుకోండి, మీరుకున్నా అలా ఉండండి, మీరుకున్నా అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక అంటే నాకు ఇది దొరకలేదు, నాకు అవకాశం లేదు. చాలా మంది అంటారు నాకు అసలు టైం ఉండదండి, పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తాను, నేను ఇలాంటి పూజలు పునస్కారాలు లెక్క చేస్తాను అంటుంటారు. ఇలాంటి అవకాశాలు చిన్నప్పుడు కూడా ఉండేవి, మా చిన్నప్పుడు కూడా ఉండేవి. పొద్దున్న లేచి అప్పుడంటే ఇప్పుడంటే స్విచ్ వేస్తే మనం వేడి నీళ్ళు వస్తున్నాయి, స్విచ్ వేస్తే పిండి రుబ్బుతున్నాం. పూర్వం అలా కాదు కదా, మనమే రుబ్బుకోవాలి. ఏమైనా కావాలి ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంటే ఇల్లంతా కడగాలి. ఆ ఇల్లు కడగడానికి నీళ్లు మోటార్ వేస్తే వచ్చేవి కాదు, నూతిలో నీళ్లు తోడేవాళ్ళం. సో నూతుల్లో నీళ్లు తోడుకోవడం, ఎప్పుడో ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన పైపు నీళ్ళు వారానికి ఒకసారి వచ్చేవి, ఆ నీళ్లు పట్టుకుని స్టోర్ చేసేవాళ్ళు. ఇలాంటి కష్టాలు చిన్నప్పుడు మాకుని ఉండేవి. సో ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఇవన్నీ సాకులు చెప్పి కార్తీక మాసం తప్పించుకోవద్దు, కార్తీక మాసంలో మహాభక్తుల కథ చెప్తాం అని చెప్పి ఈ కథ చెప్పేవాళ్ళు. ఈ కథ ఏంటంటే ఒక చాకలి వాళ్ళ కథ. సో చాకలి ఇంట్లో ఒక 7 కోడళ్ళు. అయితే ఆ చాకలి వాళ్ళు అనగానే మనకి మామూలుగా పూర్వం పెళ్ళిళ్ళు ఎప్పుడైనా సరే ఇతర కులాల వాళ్ళకి ఏంటంటే కట్న కానుకలు, ఏదో వస్తువులు అవన్నీ ఇచ్చి పంపిస్తారు, సారీ అంత ఇచ్చి పంపిస్తారు కదా. అలాగే అందరు కోడళ్ళు శుభ్రంగా తెచ్చుకున్నారు. ఈ ఆఖరి కోడలు 7వ కోడలు, ఆవిడ పేరు పోలి. ఆవిడ మాత్రం ఏమీ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఏదో ఇతను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని చేసుకుంటాం కోడలుగా అని చెప్పి తీసుకొచ్చి చేసుకున్నాం. అయితే ఏంటంటే ఇంకా అత్తగారు ఏం చేస్తుంది, సరే మీ నాన్నగారికి మా వారు మాట ఇచ్చారు కనుక నిన్ను మేము కోడలుగా తెచ్చుకున్నాం కనుక, కానీ మిగతా పెద్ద కోడలు, చిన్న కోడలు, ఈ కోడళ్ళు ఇంత తెచ్చారు, వాళ్ళందరూ పనులు ఇలా చేస్తారు, వాళ్ళు ఇంత పనులు చేస్తారు, నువ్వు అసలు ఏమి తేకుండా తక్కువ తెచ్చావు కనుక నువ్వు మొత్తం ఈ పని అంతా చేయాలి. సో ఏ పని పూర్వం మనకి ఏముంటాయి, పూర్వం పెద్ద పెద్ద ఇళ్ళు, మనకి గొడ్ల చావడి ఉంటుంది. గొడ్ల చావడి అంటే ఆవులు, తర్వాత గేదెలు, కోళ్ళు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ వీళ్ళు చేయాలి. ఎందుకంటే చాకలి వాళ్ళు కదా వీళ్ళు. ఆ పనులన్నీ నువ్వే చేయాలి, అందరు బట్టలు నువ్వే ఉతకాలి. సో మొత్తం పెరడులో ఉన్న పనులన్నీ నువ్వే చేయాలి. పెరడు అంటే మనకి ఇప్పుడు బాల్కనీస్ అంటే మొత్తం ఈ గిన్నెలు తోమడం, అంటలు మనం బట్టలు తొక్కడం, తర్వాత శుభ్రం చేయడం, ఆ గోవులకి స్నానం చేయించడం, అన్ని కడగడం, ఇవన్నీ ఆవిడకి అప్పచెప్పారు. మరి మనం తీసుకుంటే సో గొడ్ల చావడి పని అండి వాళ్ళు. ఆ గొడ్ల చావడి పని అంతా నువ్వే చేయాలి. సో ఈవిడ అలాగే చేసుకుంటూ, ఈవిడ చాలా సాత్వికమైన గుణం ఉన్నవాడు. అంటే ఏది మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దీనికోసం ఆయన పోరాడమో ఆడడం అనకూడదు. తల్లిదండ్రుల్ని ఎలా అయితే గౌరవిస్తామో అత్త మామూలుగా అలాగే గౌరవించే తత్వం ఉన్న ఆవిడ. అంటే ఇవి చెప్పిన ఆవిడ ఎవరు, మా అమ్మ అయితే నేను చెప్తే నేను చేయనా, తోడికోడలు అందరూ అక్క చెల్లెలా చూసే ఆవిడ. సో మా అక్క చెల్లెలే ఫోన్లే, వాళ్ళు అంత సుకుమారులుగా ఉన్నారు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఈ పనులన్నీ
అని చెప్పి అలాంటి గుణవంతురాలు అనమాట ఆవిడ. అంటే చెప్పాలంటే చాలా బుద్ధిమంతురాలు ఆవిడ. సో చక్కగా ఆవిడ అందరూ తన వాళ్ళి నా వాళ్ళి నా ఇల్లు అనుకుని శుభ్రంగా అన్ని పనులు చేసుకుంటుండేది. ఇలాగే కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో అందరూ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం పూజలు చేస్తాం అప్పుడు ఇంకా ఎక్కువగా చేసేవాళ్ళు. అప్పుడు ఏంటి నదీ స్నానాలు చేసేవాళ్ళు. నదికి వెళ్ళిపోయి స్నానం చేసి అక్కడ బట్టలు మార్చుకొని అక్కడ దీపాలు వెలిగించేవాళ్ళు. ఇప్పుడు నదిలో స్నానం చేస్తే చాలా మంది తడి బట్టలతో వెలిగిస్తున్న దీపాలు అసలు వెలిగించకూడదు, అది చాలా దోషం. అందరూ తడి స్నానం తడి బట్టలతో వెలిగించేస్తుంటారు. స్నానం చేసి శుభ్రంగా బట్టలు మార్చుకోవాలి. అది కొన్ని ఇంకొక దోషం ఏంటంటే నదిలో ములుగుతారు ఆడవాళ్ళు. వాళ్ళు చెంబుతో నీళ్ళు పోసుకోవాలి, ములగకూడదు వాళ్ళు వెళ్ళి. సో నదిలోకి వెళ్ళి చెంబుతో నీళ్ళు పోసుకోవాలి. ఇవి కూడా చేయకుండా వాళ్ళు ములిగి అలాగే బట్టలతో వచ్చి ఆ జుట్టు విరగబోసుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. జుట్టు ముడివేసుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, సంకల్పం చెప్పకుండా నదిలో ములగకూడదు, ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని నదిలో ములగాలి. ఇవన్నీ చేయరు ఇప్పుడు వాళ్ళంతా. అప్పుడు ఏంటంటే అవన్నీ చెప్పుకొని వాళ్ళు చేసుకొని చక్కగా దీపాలు అన్ని పెట్టుకొని అలంకరణ చేసుకుని వీళ్ళందరూ ఇంటికి వచ్చినప్పటికి తెల్లారిపోయింది శుభ్రంగా. ఈవిడేం చేస్తుంది, గుడ్లు చాలంతా శుభ్రం చేసుకొని సరే ఆహో ఇంత పుణ్యం ఉంటుందా ఈ మాసంలో, అయితే నేను కూడా దీపం వెలిగించుకోవాలి కదా, మరి నాకు అవకాశం లేదని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఇల్లుంట్లో ఎక్కడ ఏమి ఉంచారు అన్ని పట్టుకుపోతారు. ఏమి ఉండవు ఇంట్లో, అన్ని పట్టుకుపోతారు వాళ్ళు. సో అంతా వెతికి సరే గుడ్ల చావులకి వెళ్ళి అక్కడ ఒక కుండలు ఉంటాయి కదా, పాలు తీసిన పితికిన కుండల్లో ఉంచి కదా కొంచెం వెన్న ఉంటుంది, ఆ వెన్న తీసుకొని ఆవిడ చీర చెంగుకున్న పోగులు ఏవైతే ఉన్నాయో అప్పుడు పూర్వం నేత చీరలు ఉండే కదా, సో ఆ రెండు మూడు పోగులు తీసి దాన్నే ఒత్తులాగా చేసుకుని వెలిగించి అది నది దగ్గర వెలిగించేవాళ్ళు. ఈవిడేమో బావి దగ్గర వెలిగించుకునేది. ఇదే నది కింద భావించి ఆవిడ స్వామి ఇక్కడే వెలిగించుకుంటాను, నాకు వేరే అవకాశం లేదు అని చెప్పి వెలిగించి ఆమె నచ్చినట్టుగా భగవంతుని దండం పెట్టుకునేది. ఏది వరం కోరలేదు ఆవిడ. నాకు ఇవి కావాలి అవి కావాలి, ఇది సంకల్పం ఉంది ఈ సంకల్పం ఏమి చెప్పలేదు. దీపం వెలిగించింది, అందరూ వెలిగిస్తున్నాను నేను వెలిగించలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ వెలిగించి దండం పెట్టుకునేది. అంతకు మించి ఏమి చేసేది కాదు. ఇది ప్రతి నెల రోజులు చేసుకునేది. ఈ మొత్తం ఈ అంతా మాసం అంతా అయిపోయిన తర్వాత ఆఖరి రోజు అమావాస్య రోజు కూడా అందరూ నదిలోకి వెళ్ళి దీపాలంతా వదిలేసి అందరూ దండం పెట్టుకుని వచ్చారు. ఒక పుష్పక విమానం వస్తుంది. పుష్పక విమానం వస్తున్నప్పుడు అందరు చూస్తారు. అప్పుడు మనకి పూర్వం ఏంటి అగ్రహారాలు విడివిడిగా ఉండేవి. బ్రాహ్మణ అగ్రహారం అని, రాజుల అగ్రహారం అని, తర్వాత మిగతా ఇతర అందరిది. సో ఒక్కొక్క అగ్రహారంలో విడివిడిగా ఉండేమాట. ఇప్పుడు మనం అన్ని కలిపేసి ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం, అలా ఉండేది. వీధులుగా ఉండేవి. ఇవి 4 వీధులు బ్రాహ్మణులు వాళ్ళవి అని చెప్పి బ్రాహ్మణ వాడ అని చెప్పేసి ఇది రాజులు వాళ్ళదని చెప్పేసి ఇలా ఉండేవి. సో చాకల వైపు వెళ్తుంటే ఆ విమాన పుష్ప విమానం ఈ అందరూ ఆశ్చర్యపోతారు. మేమందరం పూజలు పునస్కారాలు బాగా చేసాం, దానాలు ఇంకా ఎక్కువ చేసాం. రాజులు అనుకున్నంటే మేము ఫలాలు వస్త్రాలు ఆభరణాలు కూడా దానం చేసాము, మా ఇంటికి రావట్లేదు అని చెప్పి అనుకున్నారు. సో బ్రాహ్మణులు హోమాలు నిత్య కర్మలు పూజలు ఆ మంత్రోష్టానంతో చేశారు, వీళ్ళింటికి రాలేదు. తిన్నగా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తుందో అందరు చూశారు. చూస్తుంటే అది చాకల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో చాకల వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అందరూ రెడీ అయిపోయి ఇది మా కోసం వస్తుంది, మేము బాగా పూజలు చేస్తాం అందరికంటే మాకే అని చెప్పేసి అందరూ వస్తారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఆగదు. తిన్నగా ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ పోలి ఆ గొడ్ల చావుడు వైపు వెళ్తుంది. వెళ్ళి అమ్మ నువ్వు వచ్చి ఆశనం అయితే తీసుకెళ్తావు నిన్ను అని చెప్పేసి, సజీవంగా తీసుకెళ్తావు అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోతుంది. అందరూ అత్తగారు వచ్చి అడుగుతుంది ఈమె ఏం పెట్టి చేసింది, కార్తీక మాసంలో ఈమె ఏం చేసిందని ఆమె తీసుకెళ్తారు అని గట్టిగా అడుగుతుంది. అడిగితే వాళ్ళు చెప్తారు అనమాట, ఈమె ఏం చేసింది అంటే భక్తితో స్వామివారిని ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది, ఏం అడిగింది వరాలు, ఏమని కోరుకుందని ఏమి కోరుకోలేదు, అందుకే ఆమె తీసుకెళ్తాం. అంటే నిస్వార్థమైన భక్తి మన దగ్గర ఉంటే భగవంతుడే వస్తాడు. అది నిస్వార్థమైన భక్తికి రూపం. అక్కడ చాకలి అవడానికి అని కాదు అక్కడ విషయం. నిస్వార్థమైన భక్తి అంతే, పెట్టాలనుకుంది చేసింది. ఇదే మన ఆచారం, సనాతన ధర్మం. మన నిస్వార్థమైన భక్తికి భగవంతుడు ఇచ్చిన వరం అది. ఆ భక్తిని చూపించింది కనుక ఆవిడ తీసుకెళ్ళారు. సో ఆ కథ చెప్పినప్పుడు మనం కూడా ఆ ఏదైనా చేసిన పాపం ఉంటే అది తొలగించే అవకాశం ఉంటుందని పెద్దవాళ్ళు ఈ కథ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు తప్పించుకోవాలంటే ఆమె తప్పించుకోవచ్చు, ఆహారం పెట్టలేదు, బాధలు పెట్టారు, కష్టపెట్టారు, గొడ్లు చేపలంతా సాకి చేయగాలి, ఇన్ని పనులు చేసినా ఈవిడ అవన్నీ నాకు ఇవన్నీ విముక్తి ఇవ్వు స్వామి అడగలేదు. అడగలేదు. అందుకని భగవంతుడు అసలు ఏంటి అడగలేదు. ఈవిడ అడగచ్చు కదా, ఒక్కటి అడిగినా ఇస్తారు కదా ఆయన, కానీ అడగలేదు. నిస్వార్థంగా దీపం వెలిగించింది. నేను కార్తీక మాసం అందరూ పెడతాను, నేను పెట్టాలి అంతే. అంత అంటే ఏ ఛాలెంజెస్ చూపించకుండా చేసింది కనుక ఆవిడ తీసుకెళ్లారు. ఆ కథ మనం చెప్పుకుని మనం వింటే మన జన్మ కూడా తరిస్తుంది. అందుకని ఆవిడని తీసుకెళ్ళాలంటే ఆవిడ ఏం చేస్తుంది, నాకొక్కదానికి ఇంత పుణ్యం
వద్దు స్వామి, నేను ఇంటికి వచ్చింది మా అత్తగారు, నా అక్క చెల్లెలు వాళ్ళు, మా అమ్మ ఆవిడ, వాళ్ళకునే ఈ పుణ్యం ఇవ్వండి. తర్వాత ఎవరైతే నా అలాగా దీనావస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకునే ఈ పుణ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి వరం కోరుకుంటుంది. సో ఆవిడ అలా వరం కోరుకుంటే తదాస్తు అని చెప్పి భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే నిస్వార్థమైన కోరిక, ఆవిడ కోసం ఏమి కోరుకోలే, గురించి నాకు వద్దు అని చెప్పింది, వాళ్ళకి ఇవ్వండి చాలు, నేను ఈ జన్మకి నేను ఇంతే అని చెప్పేసండి. ఆ నిస్వార్థమైన కోరికకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఈ పోలిపాడ్యం కథ విన్నా మనం ఆ పద్ధతిలో మనం చేసినా మనకు ఆ పుణ్యం వస్తుంది. అందుకని చెప్పేవాళ్ళు కదా. అందుకే పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తాం. సో ఆవిడ వెళ్ళిపోయిన రోజు కానీ అందరు కూడా ఆవిడని చూసి అందరూ కొంచెం సిగ్గుపడ్డారు. కరెక్టే కదా, నేను ఈ దానం చేస్తున్నా, నాకు ఇది కావాలి, నేను ఇంత ఫలితం స్వర్ణ యాగం చేశాను. అంటే స్వర్ణ యాగం అంటే మన బంగారు ఆభరణాలు వేసి హోమం చేశారు రాజులు, కానీ ఈ ఫలితం కావాలి అని అడిగారు. అంటే నువ్వు ఇచ్చి అడుగుతున్నావు అంటే ఒక రకం ఏంటంటే భగవంతుడి దగ్గర మనం చేసేది ఒక వ్యాపారం అయిపోతుంది. అప్పుడు మనం ఎలా పుట్టాము, మనం ఏం కావాలి అనేది ఆయనకి అన్ని తెలుసు. మనం నిస్వార్థంగా భక్తిగా చేసిన తర్వాత మనం ఎందుకు చేస్తాం ఆయనకి తెలుసు అని ఇస్తాడు. కానీ ఇది కలియుగం కదా, మనం చెప్తే తెలుస్తుంది కదండి, చెప్పాలి, కోరిక అడగచ్చు. ధర్మబద్ధమైన కోరికలు ఉండి ధర్మ మార్గంలో ఎవరైతే భగవంతుని ఆరాధన చేస్తారో, పూజిస్తారో మనకి ఖచ్చితమైన ఫలితం ఉంటుందని చెప్పి నిదర్శనమే ఈ పోలి కథ. అదనమాట. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.